మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళ చిత్రం ప్రేమం మూవీతో యువకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు ప్రేమంలోనూ సుమగా ఆకట్టుకుంది. రీసెంట్గా శతమానం భవతి చిత్రంలో శర్వానంద్తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో టాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సైన్ చేసింది. నాని చిత్రంలోనూ అనుపమ కథానాయికగా ఎంపికైంది. అయితే ఒకేసారి ఈ రెండు చిత్రాల నుంచి బయటకు వచ్చేసింది. డేట్స్ సర్దుబాటు చేయలేక వదిలేసినట్టుగా ప్రచారం చేశారు. కానీ అసలు కారణం అది కాదంట. తన ప్రాణ స్నేహితుడు వద్దన్నాడని ఛాన్స్ ని వదులుకున్నట్టు తెలిసింది. ఇంతకీ ఎవరా ప్రాణ స్నేహితుడు అనుకుంటున్నారా? ఇంకెవరు, శర్వానంద్. శతమానం భవతి చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అందుకే అనుపమ తన సినిమాల ఎంపికలో అతని సలహా కోరుతోందని టాక్. శర్వానంద్ వద్దన్నాడని ఆ సినిమాల నుంచి తప్పుకుందని చెబుతున్నారు. విషయం ఎంత దూరం వెళ్ళిందంటే స్నేహంలో వాళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్లారు అని సినీ వర్గాలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.